హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి. గ్రేవీతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీ, బిర్యానీ దేంట్లోకైనా, రైస్ అయినా చాలా సూపర్ కాంబినేషన్ అండి. అయితే గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా ఈ గుత్తి వంకాయ కూర హడావిడి లేకుండా మార్నింగ్ లంచ్ టైం బాక్సుల్లోకే చేసుకోవచ్చు. 4 మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 టమాటా, ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవి నేను 1/2 కేజీ వంకాయలకి తీసుకున్నానండి. ఉల్లిపాయను ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి ఇంకా చిన్న ముక్కగా కట్ చేయాల్సిన పని అయితే లేదు. చూడండి, ఇట్లా ఉల్లిపాయలు అంతా కూడా కట్ చేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా 2-3 ముక్కలు కట్ చేసి, పచ్చిమిర్చి బాగా కారం ఉంది. అలానే మీడియం సైజ్ టమాటాస్ బాగా చిన్నవి 3 తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా మనం బద్దీలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మిశ్రమాలను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అంతా కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినట్టు పసుపు 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అట్లానే రుచికి సరిపడా కారం అయితే 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, 1.5 స్పూన్ నేను 1/2 కేజీ వంకాయలకు వేసుకున్నాను. మీరు తీసుకున్న వంకాయలను బట్టి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అట్లానే ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వంకాయలు ఇలా పచ్చిగా ఉన్నాయనుకోండి, ఫ్రెష్గా ఉన్నట్టు. వీటిని తొడుమలు కట్ చేసుకొని ఇలా చాకుతో 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అంటే వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కల్లుప్పు. చూసారు కదా, ఇట్లా కట్ చేసుకున్న వంకాయలని ఈ వాటర్లో వేసుకున్నాం అనుకోండి, కండ్రెక్కవు. వంకాయలన్నీ కూడా మనం మసాలా కూరేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గుత్తి వంకాయ గ్రేవీ కోసం, ఆ గ్రేవీ మిశ్రమాన్ని ఇలాగ కూరుకోవాలి వంకాయలో. ఇట్లా ఫ్రై అయినా చేసుకోవచ్చండి, కానీ కర్రీ గ్రేవీగా చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ టైం హడావిడి లేకుండా, గుత్తి వంకాయ అనగానే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చూసారు కదా, వంకాయ ముక్కలంతా కూడా ఇలా కర్రీని మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా వంకాయలన్నీ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ముఖ్యంగా వంకాయలు కట్ చేసేటప్పుడు పురుగు అనేది లేకుండా వేసుకోవాలి. వంకాయలన్నీ కూడా కర్రీ మిశ్రమం పెట్టేసుకున్నాము. వంకాయలు పైన తొడుమలు గ్రీన్ కలర్లో ఉన్నాయనుకోండి, ఫ్రెష్గా ఉన్నట్టు. వడిలితే మనకి వంకాయలు అనేవి నిల్వగా ఉన్నట్టు లెక్కండి. దాన్ని బట్టి మనం వంకాయలని సెలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, వంకాయ మిశ్రమం అంతా కూడా మసాలా బయటికి రాకుండా కూరేసుకొని సైడ్స్ అంతా క్లియర్ చేసుకోవాలి. ఇలా వంకాయలంతా కూడా కర్రీ పెట్టేసుకున్నాక ఇంకా మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒకటే ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చీలికల కింద. ఇప్పుడు వంకాయ ముక్కలన్నిటినీ కూడా ఇలా సర్వ్ చేసుకోవాలి. ఒకటే గుంపుగా వేయకుండా ఇట్లా పేర్చుకున్నట్టు వేసామనుకోండి, దేనికి దానికి వంకాయ అనేది లోపల వరకు మసాలాతో సహా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా మసాలా అనేది కూడా ఫ్రై అవుతుంది. గరిట పెట్టేసి వంకాయలు అనేవి బాగా కలపకూడదండి, ఇట్లా పొడి పొడిగానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వంకాయలంతా వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి నిమిషాల పాటు కూరను అలాగే మగ్గనివ్వాలండి. ఎక్కువ గరిటతో కదపకూడదు. చూసారు కదా, చిన్న మంట మీద ఈ వంకాయ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. చూడండి, వంకాయ అంతా కూడా వైపు మగ్గిపోయింది కదా. ఇట్లా వంకాయని టర్న్ చేసుకునేటప్పుడు మనం గరిటతో కాకుండా జస్ట్ కడాయిని జస్ట్ రౌండ్గా తిప్పుతూ మూవ్ చేసామనుకోండి, ఈ విధంగా వంకాయ అంతా కూడా లోపల నుంచి ఫ్రై అవుతుంది. ఒకవైపే పూర్తిగా వేగిన తర్వాత రెండో వైపు వేపుకోవాలి. మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల తర్వాత వంకాయల్ని మనం టర్న్ చేసుకుందాం. ఎందుకంటే కదిపాం కదండి, అడుగంతా కూడా వంకాయ అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు వంకాయల్ని మనము గరిటతో సన్నగా ఇలా లేపుకుంటూ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కసపస తిప్పేసామనుకోండి, పేస్ట్ అయిపోయి వంకాయ అనేది నేహం అయిపోతుంది. మనకి కాయగా ఉండాలి, మసాలా అలానే కూడా గుత్తి వంకాయ అలానే రావాలి అంటే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకొని ఒకసారి టర్న్ చేసేసుకోవాలి. చూడండి, వంకాయ అంతా కూడా 2 వైపులా ఫ్రై అవ్వాలి కదా. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఆల్మోస్ట్ 80% మగ్గిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసుకోవాలి. చూడండి, వంకాయ అంతా కూడా కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ మసాలా మిశ్రమంలోనే కొంచెం వాటర్ యాడ్ చేసి వేసుకున్నానండి.
ఇలా గ్రేవీలోని వంకాయ అంతా కూడా ఉడకనివ్వాలి. అప్పుడు వంకాయ మిశ్రమం లోపల ఎక్కడన్నా పచ్చి ఉన్నా అదంతా కూడా ఫ్రై అయిపోతుంది. చూసారా, వంకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కాస్తంత గరం మసాలా యాడ్ చేసుకోవాలి, ఒక పావు స్పూన్ వరకు. మూతేసేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాం అనుకోండి. చూడండి, గ్రేవీ అంతా కూడా చిక్కబడిపోయింది. ఇలా ఎప్పుడు సైడ్ నుంచి కలపాలి గరిట అనేది, అప్పుడే వంకాయ చెదురు మదురవదు. ఇలా కలిపేసుకున్నాక కాస్త కొత్తిమీర సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత బౌల్లోకి తీసాను. చూసారా ఎంత టేస్టీగా ఉందో, కలర్ఫుల్గా. మీరు కూడా ట్రై చేసి ఈ గ్రేవీ కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.